జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ తెలుగుదేశం ఈ జనసేన సైకో బ్యాచ్ ఏడుపులు మామూలుగా ఉండవు. ఆ పత్రికల ఏడుపులు కూడా. జగన్ గారు నిన్న పులివెందుల నియోజకవర్గంలో అంటే తన సొంత నియోజకవర్గంలోని నందిపల్లెలో నందీశ్వర ఆలయంలో జరిగినటువంటి నూతన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొంటే దాని మీద కూడా ఎల్లో సైకోలో ఏడుపులు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు బూట్లు వేసుకుని పూజలు చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఎవరికి నచ్చడు. చంద్రబాబు నాయుడు గారు బూట్లు వేసుకుని శంకుస్థాపనలు చేస్తాడు, గుడులు గులుస్తా ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారు హిందూ మత ద్రోహిగా ఉన్నాడు కాబట్టి అందరూ అలానే ఉండాలని ఎల్లో సైకో బ్యాచ్ కోరుకుంటది అనుకుంటా. నేను ఒకటి చెబుతున్నా, నేను దీని మీద ఎవరో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ అంట, ఈయన ఒకరున్నాను తెలియదు, ఎవరో బుచ్చి రామప్రసాద్ అంట, ఈయన మొట్టమొదటిసారి ఈయన పేరు అంటున్నాం. పూజారులు ఇచ్చిన తీర్థాన్ని స్వీకరించకుండా కింద పారబోసారని, హవిస్తులని అగ్నిగుండంలో వేయకుండా తిరిగి పూజారికి ఇచ్చేశారని చెప్పారు. కొద్దిగా సిగ్గుందా? నువ్వు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ అట్టాయో నాకు తెలియదు. తీర్థం కను ఆచమనానికి తేడా తెలియకుండా నువ్వు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ అయిపోయావు. మొత్తం వీడియో ఒకసారి చూసేడు. అయ్యా మిస్టర్ బుచ్చి రామప్రసాద్ అండ్ ఎల్లో సైకో బ్యాచ్ మొత్తం వీడియో చూస్తే అర్థమైంది మీకు. సగం సగం చూస్తే ఏమర్థమైంది? సగం సగం పనులు చేసే మీలాంటి వాళ్ళు సగం సగం పనులే చేస్తా ఉంటారు. మీరు మీ బతుకులు. జగన్ చూసి ఆడవకంటారా? జగన్ గారి అభిమానులు చెబుతున్నా, టీడీపీ జనసేన సైకోల ఏడుపులే మా జగన్ గారికి శ్రీరామ రక్ష అని. జగన్ గారిని చూసి ఆడవకంటారా ఎల్లో సైకోలు అని చెప్పి మనం కూడా ప్లకార్డులు పట్టుకుంటే అప్పుడే నెల కొద్దిగా సిగ్గొత్తదేమో. నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఏడుపు, ఎక్కడికి వెళ్ళినా ఇలా ఏడుపే. అందుకనే మీ ఏడుపులే మాకు జగన్ గారికి శ్రీరామ రక్ష. ఎంతైతే అంత ఏడవండి, ఇళ్లలో కూర్చొని ఏడవండి, బుక్క పెట్టి జగన్ గారి మీద మరో అపచారం అని హెడ్డింగ్లు. సిగ్గు సరం కొద్దిగానే ఉండాలి.